పాత రేషన్ కార్డుకి చాలా వరకు కూడా ఈకేవైసీ అవ్వలేదట. ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే వచ్చే నెల నుంచి రేషన్ ఇస్తామని చెప్పి నిత్యావసర వస్తువులు కావాలనుకుంటే కనుక మీకు రేషన్ కార్డులో ఉన్న పిల్లలకి ఈకేవైసీ చేయించాలి. రేషన్ కార్డు ఉంటేనే ఈ సబ్సిడీ లోన్స్ ఏవైనా అప్లై చేసుకోవడానికి అవుతుంది. కుట్టు మిషన్స్ కానీ, ఈ సబ్సిడీ లోన్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, వీటన్నిటికీ. సో ఇవన్నీ కూడా చాలా మంది రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆగిపోయారు అనమాట. సో వీళ్ళైతే కనుక టెన్షన్ పడకండి, మళ్ళీ మీకు ఆప్షన్ వస్తుంది, 100% వస్తుందని. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇది మొదటి విడత అయితే ఓపెన్ చేశారు, రెండో విడత ఉంటుంది కదా, ఆ విడతలో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. మీ మొబైల్లోని ఈకేవైసీ అయిపోయిందో లేదో, మీ రేషన్ కార్డులో ఎవరికి అయింది లేదో తెలుసుకోవాలంటే గూగుల్ ఓపెన్ చేసి ఏపీ సివిల్ సప్లైస్ అని టైప్ చేయగానే మొదటి ఆప్షన్ వస్తుందండి, ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అన్నమాట. దాని మీద మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు మెయిన్ వెబ్సైట్కి వెళ్తుంది అన్నమాట అండి. ఇది మెయిన్ వెబ్సైట్ అన్నమాట అండి. ఈ వెబ్సైట్లోని మీకు మొబైల్లో చేసే వరకు అయితే కనుక రైట్ సైడ్లో అనమాట అండి, ఇటువైపు చూడండి, ఈ రైట్ సైడ్లోని ఆప్షన్ ఈపీడిఎస్ అని ఉంటుంది అన్నమాట అండి. ఈపీడిఎస్ దీని మీద ఇక్కడ ఈపీడిఎస్ మీద మీరు కానీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట అండి. అక్కడ నుంచి మీరు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అన్నమాట అంటే మొబైల్లో చేసే లెఫ్ట్ సైడ్ ఈపీడిఎస్ మీద క్లిక్ చేయండి. నేను రెడ్ మార్క్ పెట్టాను చూడండి, అక్కడ క్లిక్ చేసినట్లయితే కొంచెం వెబ్సైట్ అన్నది రీలోడ్ అవుతుంది అన్నమాట. టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి, రీలోడ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డు అడుగుతుంది. రైస్ కార్డ్ నెంబర్ కాదండి, పాత రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తేనే అక్కడ ఎనేబుల్లోకి వస్తుంది అన్నమాట. పాత రేషన్ కార్డు గుర్తుపెట్టుకొని, రైస్ కార్డ్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వకూడదు, పాత రేషన్ కార్డు నెంబర్ ఇవ్వగానే ఇదిగో చూడండి ఇలా వచ్చింది. అయితే ఇక్కడ చూడండి సీడెడ్, ఆధార్ సీడెడ్. ఒకవేళ ఆధార్ ఈకేవైసీ అవ్వకపోతే అక్కడ నో అని చూపిస్తుంది అన్నమాట అండి. ఈ కార్డులో ఉన్న వాళ్ళకి ముగ్గురికి అయిపోయింది కనుక ఆధార్ సీడ్ అయిపోయింది అంటే ఈకేవైసీ అయిపోయింది అన్నమాట అండి. సీడెడ్ అంటే అవ్వని వాళ్ళకి అక్కడ నో అని చూపిస్తుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా కూడా ఈకేవైసీ చేయించాలి, లేదంటే మీ కార్డు ఆగిపోతుంది అన్నమాట.